వెల్కమ్ టు ఆల్. ఈరోజు కంప్లీట్‌గా ఇన్‌కమ్ కోసమే మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అదనపు ఆదాయం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మన ఫ్యామిలీని మంచి పొజిషన్‌లో ఉంచాలి అంటే ఖచ్చితంగా అదనపు ఆదాయం అనేది 100% ప్రతి ఒక్కరికి అవసరం. అయితే ఈ అదనపు ఆదాయం ఎలా ఉండాలి అంటే మనం చేసే జాబ్స్ గానీ, బిజినెస్‌లు గానీ డిస్టర్బ్ చేయకుండా మనకున్న ఖాళీ సమయంలో బిజినెస్ చేసుకునేలా ఉండాలి. ఆ బిజినెస్ మన వెల్తీ లైఫ్ ద్వారా అది సాధ్యమా? కాదా? అనేది మీరు ఇది పూర్తిగా విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. బిజినెస్ ప్లాన్. ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. భవిష్యత్తు ఇందులో ఉంది మనకి. ఈ బిజినెస్ ప్లాన్‌లో ఫస్ట్ మనకేంటంటే అసలు ఎన్ని రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇందులో ఫస్ట్ పర్చేజ్ ఇన్‌కమ్ అని, అలాగే ర్యాంక్ ఇన్‌కమ్ అని, రిటైల్ ప్రాఫిట్, రీపర్చేజ్ ఇన్‌కమ్, లీడర్‌షిప్ బోనస్. లీడర్‌షిప్ బోనస్‌లో ఫండ్స్ ఉంటాయండి. స్పెషల్ ఫండు, ఫీల్డ్ ఫండు, టీమ్ ఫండ్, అలాగే మీటింగ్ ఫండు, అలాగే ట్రావెల్ ఫండ్, అలాగే కార్ ఫండ్ ఇస్తుంది. కార్‌లో తిరగమని, ఎడ్యుకేషన్ ఫండ్ పిల్లల్ని చదివించుకోమని, అలాగే టూర్ ఫండ్ ఫ్యామిలీతో తిరగమని టూర్ ఫండ్ ఇస్తుంది. అలాగే హౌస్ ఫండ్ ఒక మంచి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఒక హౌస్ ఫండ్ కూడా ఇస్తుందండి. దాంతోపాటు రాయల్టీ, లైఫ్ లాంగ్ వచ్చే రాయల్టీ. బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఒక్కసారి రాయల్టీకి అచీవ్ అయ్యామా లైఫ్ లాంగ్ వస్తుందండి. అలాంటి అద్భుతమైన ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయి. బికమ్ డిస్ట్రిబ్యూటర్ బై పర్చేసింగ్ 3000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్. మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, ఇందులో ఒక 3000 రూపాయల ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేస్తే ఫస్ట్ టైం. ఎందుకు 3000 రూపాయల ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి అంటే కంపెనీ సిస్టమ్ ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. మన కంపెనీ ఇన్కమ్ మనకి ఎలాగ ఇస్తుందంటే బయట ఏ ప్రోడక్ట్ అయినా సరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి రావాలంటే సూపర్ స్టాక్ ఇస్తుంటాడు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్స్, రిటైలర్స్, మళ్ళీ ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ ఉంటాయండి. 50 రూపాయలు విలువైన ప్రోడక్ట్ 100 రూపాయలు పెట్టుకుంటాం. ఈ పైన 50 రూపాయలు ఏమవుతుందంటే ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. అప్పుడు మన ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చేటప్పటికి 100 రూపాయలకి వస్తుంది. కానీ ఇక్కడ ఈ సిస్టమ్‌లో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఉండవండి. ఇందులో మధ్యవర్తులు ఎవరు ఉండరు. కంపెనీ నుంచి కస్టమర్‌కి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ వెళ్తుందండి. కంపెనీ నుంచి కస్టమర్‌కి ఎప్పుడైతే ప్రొడక్ట్ డైరెక్ట్‌గా వెళ్ళిందో ఈ మధ్యవర్తులకి అయ్యే 50 రూపాయలు మిగులుతాయి కదండీ! ఆ మిగిలిన అమౌంట్‌నే సిస్టమాటిక్‌గా మనకి ఓకే. ఆ కమిషన్ మనకి షేర్ చేస్తారు. సో, ఇవన్నీ ఇన్‌కమ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి, ఇందులో ఏవైనా ఒక 3 సెలెక్ట్ చేసుకొని 3 కొనుక్కొని యూజ్ చేసిన తర్వాత రికమెండ్ చేయమంటుంది. రికమెండ్ చేసేటప్పుడు మన ఇన్‌కమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఫస్ట్ ఇన్‌కమ్ ఏంటంటే ఫస్ట్ పర్చేజ్ ఇన్‌కమ్. ఇక్కడ మనం ఎలాగైతే 3000 రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ అయ్యామో, మనం కొంతమంది డిస్ట్రిబ్యూటర్‌లని అపాయింట్ చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. అలా మనం కొత్త డిస్ట్రిబ్యూటర్‌లని అపాయింట్ చేసుకునేటప్పుడు వాళ్ళ మీద కూడా మనకి కమిషన్ ఇస్తుందండి. దాన్నే ఫస్ట్ పర్చేజ్ ఇన్‌కమ్ అంటాం. ఇప్పుడు మీరు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత 3000 రూపాయలతో ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత, మీరు యూజ్ చేసిన తర్వాత, మీకు నచ్చితే మీరు తెలిసిన వాళ్ళకి ఒక ఇద్దరికి రికమెండ్ చేశారు. ఎలాంటి వాళ్ళని ఇద్దరిని రికమెండ్ చేయాలి అంటే, ఎవరికైతే అదనపు ఆదాయం సంపాదించుకోవాలి, ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అని కష్టపడే మనస్తత్వం ఉన్నదో అలాంటి వాళ్ళని ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. సో, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఒకరికి మెంబర్‌షిప్ ఇప్పించారనుకోండి. ఫస్ట్ ఇన్‌కమ్ ఎలాగొస్తదంటే లెఫ్ట్ టు రైట్ టు టెయిల్ అంటామండి. మూడో వ్యక్తి వచ్చిన వెంటనే అంటే లెఫ్ట్‌లో ఒక వ్యక్తి గాని, మూడో వ్యక్తి లేదా రైట్‌లో ఒక మూడో వ్యక్తి వచ్చిన వెంటనే మనకు ఫస్ట్ పెయిర్ కంప్లీట్ అవుతుందండి. సో, ఈ ఫస్ట్ పెయిర్ మీద మనకి రూ. 500 కమిషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ పెయిర్ నుంచి ఏంటి అంటే 1:1 అండి. లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి జాయినింగ్ వచ్చిన వెంటనే పెయిర్ మ్యాచింగ్ అంటాం. ఇది ఎప్పుడైతే పెయిర్ మ్యాచింగ్ అయిందో మళ్ళీ మనకి రూ. 500 అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము మన టీమ్ కలిసి టీమ్ వర్క్ చేస్తుంటే లెఫ్ట్‌లో కొంతమంది, రైట్‌లో కొంతమంది ప్రతిరోజు జాయిన్ అవుతున్నప్పుడు అంటే పర్ డే క్యాపింగ్ వచ్చి రోజుకి 16 పెయిర్స్ అండి. అంటే రోజుకి మనం రూ. 8,000 ఆదాయాన్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చు. పర్ మంత్ 2,40,000 అండి. నెక్స్ట్ ఈ కంపెనీలో ఒక పాన్ కార్డ్‌కి మనం 3 ఐడీలు మన పేరు మీదుగా వేసుకోవచ్చండి. సో, 3 ఐడీలు వర్క్ సేమ్ ఉంటది. గానీ ఇన్‌కమ్ 3 రకాలుగా తీసుకోవచ్చు. అంటే ఒక ఐడీ మీద మనం రూ. 2,40,000 అంటే 3 ఐడీల మీద మనకి రూ. 7,20,000 ఆదాయం సంపాదించే అవకాశం ఇక్కడుంది. ఎవరు ఎంత కష్టపడతారో దాన్ని బట్టి మనకి ఇన్‌కమ్ తీసుకుంటారు. ఓకే. ఈ ఫస్ట్ పర్చేజ్‌లోనే ర్యాంక్ ఇన్‌కమ్‌లు కూడా ఉంటాయి. దానికోసం ప్రత్యేకించి మనం ఏం వర్క్ చేయట్లేదు. మనకి లెఫ్ట్, రైట్ ఈ మ్యాచింగ్ కోసం టీమ్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇస్తారు. ర్యాంక్ ఇన్‌కమ్ అంటాం దాన్నే. దానికి ఫస్ట్ ఏంటంటే స్టార్ డైరెక్టర్ అంటారు మనకి. స్టార్ డైరెక్టర్ అంటే 5 పెయిర్స్. అంటే లెఫ్ట్‌లో ఒక ఐదుగురు, రైట్‌లో ఒక ఐదుగురు రాగానే మనకి 5 జతలవుతాయి. 5 జతల మీద మనం 2,500 తీసుకుంటాం. అది కాకుండా మనకి ఒక బిజినెస్ కిట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ డబుల్ స్టార్.
ఇంకో 10 పేర్స్ టోటల్‌గా 15 పేర్స్ చేస్తే మనకి డబుల్ స్టార్ అంటాం, న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ వస్తుంది. 25 పేర్స్ అవ్వగానే సిల్వర్ డైరెక్ట్ అంటాం. దానికి ఇయర్ ఫోన్ అనేది గిఫ్ట్‌గా రావడం జరుగుతుంది. లెఫ్ట్‌లో ఇద్దరు, రైట్‌లో ఇద్దరు సిల్వర్‌లో అయితే మనం గోల్డ్ డైరెక్టర్ అవుతామండి. మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వ్యక్తే సిల్వర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వ్యక్తి అండర్‌లో ఎన్నో లెవెల్‌లో అయినా సరే ఒక వ్యక్తి సిల్వర్ అయితే అది కౌంట్‌లోకే వస్తది. అయితే మొత్తం 4లో 3 ఖచ్చితంగా మీవి 3 డైరెక్ట్ రిఫరల్ అయ్యి మీవి ఉండాలండి. ఓకే. దానికి బ్లేజర్ అనేది మనకి గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ర్యాంక్‌లు పెరిగే కొలది దుబాయ్ ట్రిప్పు, బ్యాంకాక్ ట్రిప్పు, కారు, ప్రీమియం కారు, బీఎండబ్ల్యూ కారు, విల్లా ఇవన్నీ కూడా గిఫ్ట్‌గా రావడం జరుగుతది. ఇది ర్యాంక్ ఇన్‌కమ్స్. ఇక్కడికి ఫస్ట్ పర్చేజ్ ఇన్‌కమ్ అయిపోయిందండి. రిటైల్ ప్రాఫిట్. మనం ఫస్ట్ టైమ్ కొన్నప్పుడు రూ. 1000 కొన్నాం గదండీ! అది ఎంఆర్‌పీ ప్రైస్‌కి. సెకండ్ టైమ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ ప్రైసు 800 అండి ఈ ప్రొడక్ట్ మీద. అలాగే ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటది. అది మీకు 20-25% వరకు డిస్కౌంట్ ఉంటది. రేపొద్దున మీరు ఎవరికైనా సేల్ చేయాలనుకుంటే 1000కి సేల్ చేస్తారు. మీకు ప్రాఫిట్ 200 ఉంటుందండి. రిటైల్ ప్రాఫిట్. అంతే కాకుండా దీని మీద మీకు ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేయాలి. ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు దీని మీద బీవీస్ ఉంటాయండి. ప్రతి ప్రొడక్ట్‌కి బీవీస్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ మీద 300 బీవీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 300 బీవీస్ మీద మనకి మన ఇన్‌కమ్ కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది రీపర్చేజ్. అంటే మన అండర్‌లో ఎవరు ఏం కొంటున్నా సరే, వాళ్ళు కొన్న ప్రతి ప్రొడక్ట్‌కి బీవీ ఉంటది. ఆ బీవీ మీద మన ఇన్‌కమ్ కాలిక్యులేషన్ అవుతుంది. అయితే అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ ఇప్పటికి మనం 8 ప్రొడక్ట్స్ వచ్చాయి కదండీ! భవిష్యత్తులో హోమ్ కేరు, పర్సనల్ కేరు, హెల్త్ కేరు, ఓరల్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అలాగే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయండి. ఓకే. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే దగ్గర నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అద్భుతమైన ఇన్‌కమ్స్ ఉన్నాయండి ఇక్కడి నుంచి. ఓకేనండి. రీపర్చేజ్ ఇన్‌కమ్ నుంచి అసలు ఇన్‌కమ్ స్టార్ట్ అవుద్ది మనకి. ఈ రీపర్చేజ్ ఇన్‌కమ్ అనేది అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అండి. చాలా అద్భుతమైన ఇన్‌కమ్. లైఫ్ సెటిల్ చేసే ఇన్‌కమ్. ఇక్కడ మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారు. మీ అండర్‌లో ఒక ఇద్దరిని పరిచయం చేశారు కదండీ బైనరీలో. మీరు డైరెక్ట్‌గా ఎవరినైతే పరిచయం చేశారో వాళ్ళు మీకిక్కడ ఫస్ట్ లెవెల్‌కొస్తారు. మీరు ఇద్దరిని పరిచయం చేయొచ్చు, 10 మందిని పరిచయం చేయొచ్చు, 100 మందిని పరిచయం చేయొచ్చు. మీరు డైరెక్ట్‌గా పరిచయం చేసిన వ్యక్తులందరూ కూడా మనకి ఫస్ట్ లెవెల్ వస్తారు. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ప్రతి నెల వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు ఏ ప్రొడక్ట్ కొనుక్కుంటున్నా ఆ టోటల్ బీవీ మీద మీకు టోటల్ 15% డైరెక్ట్ షేరింగ్ అండి. ఇంక ఏ కండిషన్ లేదు. ఒకటే ఒక కండిషన్ ఉంటది. మంత్లీ రీపర్చేజ్ చేయాలి. అంటే రీపర్చేజ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటేనే ఇది. మంత్లీ ఒక 500 బీవీ పర్చేజ్ చేయాలనేది ఒక కండిషన్ ఉంటది. అది తప్పితే ఇంక మనకి ఏ కండిషన్స్ ఉండవండి. మీరు ఫస్ట్ లెవెల్ వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ ప్రొడక్ట్ కొంటున్నా సరే వాళ్ళ మీద వాళ్ళు కొన్న టోటల్ బీవీ మీద 15% షేరింగ్ అవుతుంది. మీ సెకండ్ లెవెల్ వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ ప్రొడక్ట్ కొన్నా వాళ్ళు కొన్న టోటల్ ప్రొడక్ట్ మీద బీవీ మీద 12% డైరెక్ట్ షేరింగ్. అలాగే థర్డ్ లెవెల్ మీద 10%, ఫోర్త్ లెవెల్ మీద 8%, ఫిఫ్త్ లెవెల్ మీద 6%, అలాగా టోటల్ బీవీ మీద 74% షేరింగ్ వస్తదండి 12 లెవెల్స్‌కి. సో, ఇది అద్భుతమైన ఇన్‌కమ్ అండి. 12 లెవెల్స్‌లో ఇన్‌కమ్ ఎలాగుంటదంటే చాలా అద్భుతంగా ఉంటది. అది ఎలాగొస్తదో ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ద్వారా చూద్దామండి దీని ఇన్‌కమ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే 12 లెవెల్స్‌లో మనకి కంపెనీలో 400+ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తుంది మీ అండర్‌లో ఉన్న వ్యక్తులు ఒక్క సింగిల్ ప్రొడక్టే కొంటున్నారనుకుందాం. ఈ న్యూట్రిష్యూర్ అనే ప్రొడక్ట్ నచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మినిమమ్ 3, 4 ప్రొడక్ట్‌లు కొనుక్కుంటున్నారండి ప్రతి నెల. కానీ ఒక్క ప్రొడక్టే సింగిల్ ప్రొడక్ట్ కొంటే మీకు ఏ రేంజ్‌లో రీపర్చేజ్ ఇన్‌కమ్ ఉంటదో చూద్దామండి. చూడండి ఫస్ట్ లెవెల్‌కి 15%, సెకండ్ లెవెల్ 12% అలాగా పర్సెంటేజ్ షేరింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్క న్యూట్రిష్యూర్ ప్రొడక్టే కొన్నారనుకుందామండి. ఆ ప్రొడక్ట్ మీద 300 బీబీ వస్తుంది కదా! ఈ 300 బీబీని 15% షేర్ చేస్తే ఫస్ట్ లెవెల్ మీద మీకు రూ. 45 వస్తదండి. సో, ఫస్ట్ లెవెల్‌లో మనం 5 మ్యాట్రిక్స్‌లో చూద్దామండి. ఇన్‌కమ్ ఎలాగొస్తదో. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ఐదుగురిని ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఐదుగురిని ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఐదుగురిని ఇంట్రొడ్యూస్ చేశారనే ఎగ్జాంపుల్ చార్ట్ మీద మనం వెళ్తున్నాం. సో, మీరు ఐదుగురిని ఇంట్రొడ్యూస్ చేశారనుకుందామండి. ఈ ఐదుగురు ప్రతి నెల న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ కొనుక్కుంటే ఆ ప్రొడక్ట్ మీద మీకు రూ. 45 షేరింగ్ కాబట్టి ఐదుగురి మీద మీకు రూ. 225 పడుతుంది. ఒక నెల కాదండి. ప్రతి నెల వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇది ప్రతి నెల మీ వాలెట్‌లో పడిపోతుంది. మీరు సింగిల్ టైమే ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళ కంపెనీకి. కానీ వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చి ప్రతి నెల కొనుక్కుంటుంటే వాళ్ళ మీద మీకు రూ. 225 మీకు ప్రతి నెల రిలీజ్ అయింది. మీరు సెకండ్ లెవెల్‌కెళ్లారు. సో, అక్కడ సెకండ్ లెవెల్ మీద మీకు ఎంతొచ్చిందంటే రూ. 36 డైరెక్ట్ షేరింగ్. మీరు 5 మ్యాట్రిక్స్‌లో మీ అండర్‌లో సెకండ్ లెవెల్‌లో 25 మెంబర్స్ ఉన్నారనుకుందాం.
ఈ 25 మెంబర్స్ మీద మీకు వస్తుంది ఎంత అంటే 900. ఈ 900 ప్రతి నెల వాలెట్‌లో పడుతుంది మీకు. అలాగే థర్డ్ లెవెల్‌లో మీకు ₹30 షేరింగ్ వచ్చింది. అక్కడ 5 మ్యాట్రిక్స్‌లో 125 మెంబర్స్ వచ్చారనుకుందాం. వాళ్ళ మీద మీకు ₹3750 ఇన్‌కమ్ వస్తుందండి. సో, ఇది ప్రతి నెల. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్‌కి వచ్చేటప్పటికి మీ ఇన్‌కమ్ ప్రతి నెల ₹15,000 ఫిఫ్త్ లెవెల్‌కి వచ్చేటప్పటికి మీ ఇన్‌కమ్ ₹56,000 ఇది సింగిల్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే. మీరు 2, 3 ప్రోడక్ట్‌లు కొంటున్నారో, లేదా 10 ప్రోడక్ట్‌లు కొంటున్నారు, 20 ప్రోడక్ట్‌లు కొంటున్నారంటే ఇది ఎన్ని రెట్లు పెరుగుతుందో చూసుకోండి. నేను సింగిల్ ప్రొడక్ట్ మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే సిక్స్త్ లెవెల్‌లో మీరు సిక్స్త్ లెవెల్‌కి చేరుకున్నారు అంటే ఆటోమేటిక్‌గా మీకు నెలకి 2,34,000 ప్లస్ పైన అన్నీ కలిపి దగ్గర దగ్గర 3,00,000 ఇన్‌కమ్ వస్తుందండి ప్రతి నెల. అలాగే సెవెంత్ లెవెల్‌కి చేరుకున్నారనుకోండి 9,37,000. ఎయిత్ లెవెల్‌కి వచ్చేటప్పటికి 46,00,000. నెక్స్ట్ నైన్త్ లెవెల్‌కి వచ్చేటప్పటికి 1,75,00,000 అండి. జాగ్రత్తగా గమనించండి. 10థ్ లెవెల్‌కి వెళ్ళేటప్పటికి 8,78,00,000. 11థ్ ర్యాంక్‌కి వెళ్ళేటప్పటికి 29 crores అండి. 29 కోట్లు. 12థ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 146 కోట్లు. పై అన్నీ కలిపితే దగ్గర దగ్గర 200 కోట్లండి. సింగిల్ ప్రోడక్ట్ మీద మనకి 12 లెవెల్స్ కరెక్ట్‌గా బిజినెస్ చేసుకోగలిగితే 5 మ్యాట్రిక్స్‌తో మనకి నెలకి 200 కోట్లు తీసుకునే అవకాశం దాకా వెళ్ళొచ్చు. ఎవరి స్థాయిని బట్టి, ఎవరు కష్టపడిన దాన్ని బట్టి ఆళ్ళు తీసుకుంటారు. అంటే ఇంత డెప్త్ ఇన్‌కమ్ ఉంది. ఒక్క సింగిల్ ప్రోడక్ట్ మీద ఎగ్జాంపుల్ చెప్తే. లేదు ఇంటికి 3, 4 ప్రోడక్ట్‌లు తీసుకుంటున్నారనుకుందాం. ఈ ఇన్‌కమ్ ఎలా మారిపోద్దో చూడండి. అది కాకుండా మిగతా ప్రోడక్ట్‌లు ఇంట్లో 400 రకాల ప్రోడక్ట్‌లు ఇంటికి అవసరమైన పసుపు, కారంతో సహా ఇంట్లో ఈ కంపెనీలో ఉంటాయండి. ఎందుకంటే కంపెనీ ఉద్దేశ్యం స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు పసుపు క్వాలిటీ పసుపు దొరకట్లేదండి. అలాగే కారం, క్వాలిటీ కారం దొరకట్లేదు. ఏది మీరు ప్యాకెట్‌లో ఏ ప్రొడక్ట్ చూసినా సరే క్వాలిటీ లేవు. మన కంపెనీ ద్వారా ప్రతీది కూడా క్వాలిటీ. క్లీనర్ ఆల్ ఇన్ వన్ క్లీనర్. ప్రతి నెల సేల్ అవుద్దది. అంతే కదండీ! షాంపూ నో కెమికల్ షాంపూ. హెయిర్ ఆయిల్ అద్భుతమైన హెయిర్ ఆయిల్. ఈ ప్రొడక్ట్‌లన్నీ కూడా ప్రతి నెల సేల్ అవుతాయి. నేను ఒక న్యూట్రిషనర్ చెప్పాను. ఇవన్నీ ప్రతి నెల మీ టీమ్‌కి ఉంటుంటే ఏ రేంజ్‌లో ఇన్‌కమ్ ఉంటదో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది రీపర్చేజ్ ఇన్‌కమ్. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది లీడర్‌షిప్ బోనస్. ఇక్కడ స్పెషల్ ఫండ్ అండి. 6% కంపెనీ టోటల్ టర్నోవర్ బీవీలోంచి 6% తీసి ఎవరైతే స్పెషల్ ఫండ్‌కి ఎలిజిబుల్ అవుతారో, అంటే ఇక్కడ స్పెషల్ ఫండ్‌కి ఎలిజిబిలిటీ ఏంటంటే బైనరీలో మీరు సిల్వర్ ర్యాంక్ ఎళ్లారు 25 పేర్స్‌కి. ఎప్పుడైతే అక్కడ మీరు సిల్వర్ ర్యాంక్‌కి ఎళ్లారో ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా స్పెషల్ ఫండ్‌కి ఎలిజిబుల్ అండి. సో, కంపెనీ టోటల్ టర్నోవర్ 6%లోంచి తీసి అది ఎవరైతే సిల్వర్ అయ్యారో, ఆ సిల్వర్ అయిన వాళ్ళందరికి కూడా ఈక్వల్‌గా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్‌ది ఫీల్డ్ ఫండ్. అంటే ఫీల్డ్‌లో తిరగడానికి ఖర్చులకి సంబంధించి ఫీల్డ్ ఫండ్ ఇస్తుంది. అది 5%. సో, దానికి ఎలిజిబుల్ ఏంటంటే అక్కడ గోల్డ్ డైరెక్టర్ అయితే ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా ఫీల్డ్ ఫండ్‌కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఫండ్‌కొచ్చేటప్పటికి టీమ్ ఫండ్ అదొక 4%. దానికి నెక్స్ట్ ర్యాంక్ ఎలిజిబుల్ అయితే ఇది ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్ అవుతామండి. అదొక టోటల్ కలిపి 15% షేరింగ్. ఈక్వల్ షేరింగ్ అండి. అలాగే మనకి ఈ ఫండ్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ అవుతాయి. మొత్తం టోటల్‌గా 9 ఫండ్స్ ఉన్నాయండి. ఈ 9 ఫండ్స్ కూడా ఎలిజిబిలిటీ ఏంటి అంటే బైనరీలో మీకు ఏదైతే ర్యాంక్ ఇన్‌కమ్ ఉందో ఆ అవార్డ్స్ ఏదైతే రీచ్ అయ్యామో దానికి ఆటోమేటిక్‌గా ఈ ఫండ్స్ అన్నిటికి కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. మరి ఏంటి స్పెషల్ ఏంటంటే ప్రతి కంపెనీలో కూడా ఏదైనా ఫండ్ ఎలిజిబుల్ అయినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ బిజినెస్ ఉంటేనే ఆ బిజినెస్ మీద మనకు ఫండ్ రిలీజ్ అవుతుంది. అది ఏ కంపెనీ అయినా సరే మీరు చూసుకోండి. ప్రతి కంపెనీ కూడా లీడర్స్‌ని కూలీలా చూసేయండి. అంటే బిజినెస్ ఉంటే అక్కడ ఇన్‌కమ్ వస్తుంది లేకపోతే లేదు. మన కంపెనీ ఎలాగ ఆలోచిస్తుందంటే ఒక్కసారి ఎలిజిబుల్ అయితే స్పెషల్ ఫండ్‌కి ఎలిజిబుల్ అయ్యారనుకుందాం. 12 మంత్స్ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా వస్తదండి. ఈ 12 మంత్స్‌లో ఆయన యాక్టివ్‌గా ఉన్నారనుకోండి. నెక్స్ట్ 12 మంత్స్ లైఫ్ లాంగ్ వస్తది. అలాగే మీరు ఏ ఫండ్‌కి ఎలిజిబుల్ అయినా ప్రతి ఫండ్ కూడా 1 ఇయర్ దాకా వస్తది ఖచ్చితంగా. అంటే మీరు నెక్స్ట్ మంత్ బిజినెస్ ఉన్నా లేకపోయినా ప్రతి నెల కూడా ఫండ్ రిలీజ్ అవుతుందండి 12 మంత్స్ వరకు. మీరు యాక్టివ్‌గా ఉంటే లైఫ్ లాంగ్ రిలీజ్ అవుతుంది. మరి యాక్టివ్‌గా లేకుండా లైఫ్ లాంగ్ ఇవ్వలేరు కదా! ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో నెట్వర్క్ లీడర్స్ 95% అన్‌సెటిల్డ్ అండి. అంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు 95%. ఇప్పుడు కంపెనీని నమ్ముకొని బిజినెస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బిజినెస్ నెట్వర్క్ అనేది అప్ అండ్ డౌన్. ఒక నెల బిజినెస్ ఉండొచ్చు. ఒక నెల లేకపోవచ్చు. ఇప్పుడు కంపెనీ నమ్ముకొని బిజినెస్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ బిజినెస్ లేదు కదా! అని చెప్పి ఇంట్లో ఏ రూపాయి ఇవ్వకుండా ఖాళీగా ఎళ్తే ఇబ్బందే కదండీ! సో, కంపెనీ ఏమంటుందంటే ఫండ్ ఆపను. ప్రతి నెల ఫండ్ మనకి రిలీజ్ అవుతుంది.
మీకు బిజినెస్ అప్ అండ్ డౌన్ అన్నా సరే మీరు ఎలిజిబుల్ అయిన ఫండ్స్ ఏవి కూడా ఆగవు. అంటే మీరు రేపొద్దున ఫీల్డ్‌కెళ్ళాలి. ఫీల్డ్ ఫండ్ ఆపను ఇస్తాను. మీరు బిజినెస్ ఉన్నా లేకపోయినా ఫీల్డ్ ఫండ్ ఆపను ఇస్తాను. ఆ ఫీల్డ్ ఖర్చులకి మీరు ఉపయోగించుకోండి. ఒకవేళ టీమ్ ఖర్చు పెట్టాల్సొస్తే టీమ్ ఫండ్ ఆపను. మీటింగ్స్ పెట్టుకోవాల్సొస్తాయి. మీకు బిజినెస్ అప్ అండ్ డౌన్ ఉన్నా సరే మీకు మీటింగ్స్ ఆగవు. మీరు మీటింగ్స్ పెట్టుకోండి. ఫండ్ ఆపను. అలాగే మీకు ట్రావెలింగ్ ఏమైనా ఉంటది కదా! దానికి ఆపను. ట్రావెల్ ఫండ్ ఇస్తాను. ఇది ఎందుకు ఇస్తానంటుందంటే నెట్‌వర్క్‌లో అప్ అండ్ డౌన్ ఉన్నా ఆ వ్యక్తికి ఎప్పుడైతే ఆ ఫండ్ ప్రతి నెల రిలీజ్ అవుతుందో ధైర్యంగా బిజినెస్ చేస్తారండి. రేపు ఉదయం బిజినెస్ అప్ అండ్ డౌన్ ఉన్నా ఫీల్డ్ ఖర్చులు ఆగవన్నప్పుడు ఫీల్డ్‌కెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఎళ్తారు. సో, ఇలాగ ఎప్పుడైతే లీడర్‌కి ఆగకుండా కమిషన్ వస్తుందో, ఫండ్ వస్తుందో లీడర్ నిలబడతారండి. ధైర్యం వస్తది. ఇది నా కంపెనీ అనుకుంటూ వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచించుకోండి మీకు మీరే. మీ అండర్‌లో ఒక 10 మంది లీడర్స్ ఉన్నారనుకుందామండి. ఈ 10 మంది లీడర్స్ ఏదో ఒక ఫండ్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారనుకుందాం. ప్రతి నెల అప్ అండ్ డౌన్ బిజినెస్ ఎలా ఉన్నా సరే ఆయనకి ఆ ఫండ్స్ ఆగకుండా ప్రతి నెల వస్తుంటే, వాళ్ళందరూ కూడా మీతోనే కలిసి మరి బిజినెస్ చేస్తారా? లేకపోతే వేరే కంపెనీ కోసం ఆలోచిస్తారా? అంటే, మరి బిజినెస్ ఉన్నా లేకపోయినా ఫండ్ ఆపకుండా ఇస్తున్న కంపెనీ బయట ఇంక ఏ కంపెనీ లేదండి. లీడర్‌ని లీడర్‌గా చూసే కంపెనీ ఏదీ లేదు బయట. ఖచ్చితంగా మీ అండర్‌లో ఉన్న 10 మంది టీమ్ లీడర్స్ కూడా మీతోనే జర్నీ చేస్తారు. మీ టీమ్ మీతోనే జర్నీ చేస్తుంది అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి ఎక్కడికైనా రీచ్ అవ్వగలరు ఈ కంపెనీలో. అద్భుతం అండి. ఎందుకంటే మనకి టీమే బలం. నెట్వర్క్ అంటేనే టీమ్. ఆ టీమ్ ఎప్పుడైతే మనతో జర్నీ చేస్తుందో మనం 100% మనం అనుకున్న గోల్ ఏదైనా ఈ కంపెనీలో రీచ్ అవ్వగలమండి. అందులో నో డౌట్. సో, ఈ విధంగా మనం ఈ కంపెనీలో నిలబడడానికి ఈ ఫండ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. అలాగే రాయల్టీ. రాయల్టీ సింపుల్‌గా కనబడొచ్చు రాయల్టీ అనే మాట. కానీ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే ఇది మన లైఫ్‌ని సెట్ చేసేస్తుందండి. ఎలా అంటే నెట్వర్క్‌లో ఏమవుతుందంటే లీడర్స్ ఏం చేస్తారంటే టీమ్‌ని జాయిన్ చేసేసి సర్వీస్ ఇవ్వకుండా వదిలేస్తుంటారండి యాక్చువల్‌గా. సో, ఈ కంపెనీ ఏమంటుందంటే టీమ్‌కి సర్వీస్ ఇస్తే లైఫ్ లాంగ్ మీకు రాయల్టీ ఇస్తాను అంటుందండి. మీరు ఒక్కసారి టీమ్‌కి సర్వీస్ ఇస్తే లైఫ్ లాంగ్ రాయల్టీ అంటే మనం సర్వీస్ ఇస్తాం కదండీ! మరి దానికి ఎలా కౌంటింగ్ అంటే సో, మీకు ఆల్రెడీ గోల్డ్ అవ్వాలంటే ఒక నలుగురిని సిల్వర్‌ని చేశారు కదా! మీరు గోల్డ్ అయ్యేటప్పటికి నలుగురు సిల్వర్‌ని చేశారు. కామన్‌గా మనం ఏం చేస్తామంటే, ఆ నలుగురిని డైరెక్ట్‌గా తీసుకుంటూ వెళ్తుంటే పైకి ఆటోమేటిక్‌గా మీరు నెక్స్ట్ ర్యాంక్‌లకి వెళ్తారు కదండీ! సో, ఇక్కడ మిగతా అంటే కంపెనీలో కనీసం మనం ఒక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తాం. కానీ నలుగురి మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాం. మిగతా ఆరుగురిని వదిలేస్తున్నాం. అయితే కంపెనీ ఏముంటదంటే మీరు ఆల్రెడీ నలుగురిని సిల్వర్‌లు చేశారు కదా! ఐదో వ్యక్తిని కూడా మీ డైరెక్ట్ రిఫరల్ అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిఫరల్లే. డెప్త్‌లో కాదండి. మీరు డైరెక్ట్‌గా ఎవరినైతే రిఫర్ చేసారో ఆ వ్యక్తులు. ఐదో వ్యక్తిని మీరు సిల్వర్‌ని చేస్తే, మీ కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 1% తీసి లైఫ్ లాంగ్ రాయల్టీగా ఇస్తాను అంటుందండి. మీరు ఒక్కసారి ఆయనకి సర్వీస్ ఇస్తే లైఫ్ లాంగ్ రాయల్టీ ఇస్తానంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే, మన అండర్‌లో ఉన్న వ్యక్తిని వదలకుండా వానికి సపోర్ట్ ఇస్తూ ఆయనకి సిల్వర్‌ని చేస్తాం. మీరు ఒకవేళ ఆరో వ్యక్తిని కూడా ఆహ్, సిల్వర్‌ని చేశారనుకోండి మీ డైరెక్ట్ రిఫరల్. ఆరో వ్యక్తిని కూడా సిల్వర్‌ని చేస్తే మళ్ళీ ఇంకో 0.5 పెంచుతారు. అంటే టోటల్‌గా మీకు ఎంత ఇస్తారంటుందండి 1.5. అలాగే 7 మెంబర్స్‌ని చేస్తే ఇంకో 0.5, 8, 0.5, 9, 10 టోటల్‌గా 3.5% ఆహ్, కంప్లీట్ టర్నోవర్‌లోంచి తీసి బీవీలోంచి తీసి లైఫ్ లాంగ్ రాయల్టీగా ఇస్తానంటుందండి. సో, జీవితకాలం రాయల్టీ వస్తదంటే ఇప్పుడు మన అండర్‌లో ఉన్న ఈ 10 మందిని సిల్వర్ చేయడానికి 100% మనం ప్రయత్నం చేస్తాం. కదండీ! ఇప్పుడు మీ అండర్‌లో ఉన్న 10 మందిని మీరు ఎప్పుడైతే సిల్వర్‌ని చేశారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి లెఫ్ట్‌లో ఒక 25 మంది, రైట్‌లో ఒక 25 మంది టీమొచ్చేసారండి. సో, అక్కడి నుంచి వాళ్ళు ఇండివిడ్యువల్ లీడర్స్ అయ్యారు. ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకోగలిగే కెపాసిటీ వచ్చింది. దాంతో పాటు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 10 మందికి సిల్వర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ ఫండ్‌కి ఎలిజిబిలిటీ ఎట్టి 12 నెలలు ఎక్కడా కూడా ఆపకుండా సిల్వర్ ఫండ్ ఇస్తుంది. అంటే స్పెషల్ ఫండ్. ఎప్పుడైతే ఈ స్పెషల్ ఫండ్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారో, సో, వాళ్ళకి ప్రతి నెల ఒక ఫండ్ వస్తుంది కాబట్టి వీళ్ళేంటంటే ఖచ్చితంగా కంపెనీకి బాండ్ అయిపోతారండి. అంటే మీ టీమ్ 10 మంది కూడా ఇంక ఫిక్స్ అయ్యి ఇందులో బిజినెస్ చేయడానికి డిసైడ్ అయిపోయి నిలబడిపోతే, మీకు 10 లెగ్‌లు 12 లెవెల్‌లో బిజినెస్ జరిగితే ఏ స్థాయిలో ఉంటదో అర్థం చేసుకోండి. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చార్ట్ 5 లెవెల్స్ చెప్పాను. 5 మ్యాట్రిక్స్. ఈ విధంగా 10 మంది మనకి లీడర్స్‌గా తయారైతే వ 10 మ్యాట్రిక్స్ వస్తే ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయిందో ఆలోచించండి ఇన్‌కమ్. ఓకే ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ఇన్‌కమ్ ఈ రాయల్టీ ద్వారా తీసుకొచ్చండి. సో, ఇప్పటి వరకు మనం ఏం విన్నామంటే ఇన్‌కమ్స్ విన్నాం. ఓకేనండి. సో, అద్భుతమైన ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇంకా అద్భుతం అండి. ఏంటంటే, మనం సంపాదించిన అమౌంట్ ఇప్పుడు ఈ కంపెనీలో మనం ఒక 10,000, 15,000, 20,000 ఎంతో సంపాదించామనుకుందాం.
సంపాదించినప్పుడు ఇక్కడ వాలెట్ అంటాం. ఆ వాలెట్‌లో అమౌంట్ ఉండదండి. మన వాలెట్‌లో మన పేరు మీద ఉంటది. దాన్ని మీరు 4 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్‌దేంటంటే స్పాట్ విత్‌డ్రా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఏంటంటే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఏదైనా చూడండి. మీకు 1 తారీఖు నుంచి 30 తారీఖు దాకా పని చేస్తే, దానికి 10 రోజులు కలుపుకొని 40వ రోజుకి కమిషన్ వస్తది. అంటే 10వ తారీఖుకి ఇస్తారు. అంటే మార్చి 1 తారీఖు నుంచి మీరు 31 దాకా పని చేశారనుకోండి, మీకు ఏప్రిల్ 10న ఇస్తారు. అంటే 40వ రోజుకి మీకు కమిషన్ ఇస్తుంది. కదండీ! ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మాట చెప్పుకున్నామండి. నెట్‌వర్క్‌లో 95% అన్‌సెటిల్డ్. సో, ఈ అన్‌సెటిల్డ్ సొంత డబ్బులు పెట్టుకొని ఫీల్డ్‌లో తిరుగుతూ 40 రోజులు అంటే ఏ ఇన్‌కమ్ లేకుండా 40 రోజులు సొంత డబ్బులతో తిరగాలంటే ఎవరికైనా కష్టమే. కదండీ! సో, ఇక్కడేంటి అంటే స్పాట్ ఇన్‌కమ్ అండి. రేపటి వరకు కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఈ క్షణమే. ఇప్పుడు ఈ క్షణం మీరు బిజినెస్ చేశారు. మీరు బిజినెస్ చేసిన వెంటనే మీ ఎండలో జాయినింగ్స్ వచ్చిన వెంటనే మీ ఇన్‌కమ్ ఎంతనేది చూపిస్తుందండి కంపెనీ. వెంటనే. చూపించిన వెంటనే మినిమమ్ 500 ఉందనుకోండి. మీరు స్పాట్‌లో విత్‌డ్రా ఆప్షన్ పెట్టుకొని విత్‌డ్రా కొట్టేస్తే మీకు స్పాట్ ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. మళ్ళీ రేపటి వరకు కూడా మీరు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అంత స్పాట్ ఇన్‌కమ్ ఇస్తున్న కంపెనీ ఏది లేదండి. ఎప్పుడైతే మీకు స్పాట్ ఇన్‌కమ్ వస్తుందో లీడర్స్‌కి ఉత్సాహం వస్తదండి. ఎప్పుడంటే ఇప్పుడు కష్టపడిన దానికి ఇప్పుడే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా అదొక మోటివేషను, అదొక ధైర్యం గూడా. ఈరోజు వర్క్ చేశారండి. ఒక 2000 వచ్చాయి. వచ్చిన 2000లో వెంటనే తీసుకొని ఒక రూ. 1000 ఇంట్లో ఇచ్చి రూ. 1000 పాకెట్‌లో యేసుకొని రేపొద్దున ఫీల్డ్‌కి ధైర్యంగా వెళ్తారండి. సో, ఇది లీడర్‌కి చాలా మంచి ఉత్సాహాన్నిస్తుంది. దీనివల్ల మంచి బిజినెస్ కూడా అవుతుందండి. రెండోదేంటంటే రీపర్చేజ్. ఒకవేళ మీరు సంపాదించిన డబ్బుల్లోంచి మీరేదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకోండి. ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ న్యూట్రిసోర్ గాని, ఇంకోటి గాని కొనాలనుకోండి. ఈ వాలెట్‌లోంచి డైరెక్ట్‌గా కొనొచ్చు. లేదు మీకు పిన్ పర్చేజ్ అంటే ఎవరైనా కొత్త వాళ్ళని జాయిన్ జేయాలి. వాళ్ళని పిన్ సిస్టమ్ అండి. కంపెనీకి అమౌంట్ పంపిస్తే కంపెనీ పిన్ పంపిస్తుంది. దాంతో మీరు జాయినింగ్ ఇవ్వాలి. ఓకే. అయితే ఆ పిన్ను మనమే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మన వాలెట్‌లోంచి. నాలుగోది ఇదొక అద్భుతం అండి. వాలెట్ యూటిలిటీ. లేదు మనం సంపాదించిన డబ్బులు ఏం చేస్తామండి మామూలుగా? సంపాదించిన తర్వాత మొబైల్ రీచార్జ్ చేస్తాము, డీటీహెచ్ రీచార్జ్ చేస్తాము, ఈఎంఐలు కట్టుకుంటాము, గ్యాస్ బిల్ పే చేస్తాము, ఫాస్టాగ్ రీచార్జ్ చేస్తాము, ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాము, వాటర్ బిల్ కడతాము, అలాగే క్రెడిట్ బిల్‌కి పే చేస్తాము. ఇలాగా మనకు అవసరమైనయన్నీ కూడా ఫోన్‌పేలో చేస్తాం కదండీ! ఓకే. ఫోన్‌పేలో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చార్జెస్ పడతాయండి. ఎలాగంటే ఇప్పుడు మీరు మొబైల్ రీచార్జ్ ఒక 299తో రీచార్జ్ చేస్తున్నారనుకోండి. మీకు 302 కట్ అవుతుందండి. అంటే రూ. 3 ఎక్స్‌ట్రా కట్ అవుతుంది. మీరు ఏ ఫెసిలిటీ ఉపయోగించుకున్నా దానికి చార్జెస్ పడతాయి. ప్రతి దానికి కూడా. అయితే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన కంపెనీలో మన వాలెట్‌లోంచి చేసుకోవచ్చండి. మీ ఐడీ ఓపెన్ చేస్తే అందులోనే ఉంటాయి ఆప్షన్స్. మీరెళ్లి ఇందులోంచి ఈ వాలెట్‌లోంచి మీరు మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు, డీటీహెచ్ రీచార్జ్ చేసుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్ పే చేయొచ్చు. సో, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ వాలెట్‌లోంచి మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పైగా ఇంకోటేంటంటే మొబైల్ అంటే ఫోన్‌పేలో మీరు ఇవన్నీ చేసుకుంటే ఎక్స్‌ట్రా చార్జెస్ పడుతున్నాయి. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీ వాలెట్‌లోంచి మీరే ఇక్కడే చేస్తే చార్జెస్ పడకపోగా తిరిగి మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా వస్తుందండి. అది రూపాయో, రూ. 2 అనేది పక్కన పెట్టండి. ఎంతొచ్చినా సరే హ్యాపీగా వచ్చినట్టే. సో, ఇంతే కాకుండా మనం చేసిన దాని మీద వస్తది. మన టీమ్ చేసిన దాని మీద కూడా మనకి ఇన్‌కమ్ వస్తదండి ఇందులో. అంటే మన అండర్‌లో మన టీమ్ ఒక 1000 మందున్నారు. వాళ్ళు ప్రతి నెల మొబైల్ రీచార్జ్ చేస్తారు కదండీ! వాళ్ళు ప్రతి నెల మొబైల్ రీచార్జ్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా మీకు కమిషన్ రిలీజ్ అవుతుందండి దీంట్లో. అంటే దీని మీద కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది. సో, ఇలాగా అద్భుతమైన ఇన్‌కమ్స్ ఉన్నాయండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయట ఏ వ్యాపారాలు చేయాలన్నా మినిమమ్ ఒక 2,00,000, 3,00,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి కూర్చుంటే గాని పనవ్వదండి. అది కూడా ఎంతొస్తదో చెప్పలేం. కానీ ఇక్కడ మనం ఒక రూ. 3,000 మనకు సంబంధించిన మన ఇంటికి అవసరమైన ప్రొడక్ట్ కొనుక్కొని, యూజ్ చేసి నచ్చిన తర్వాత రికమెండ్ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ సెటిల్ అయ్యి మంచి ఇన్‌కమ్స్‌లోకెళ్తామండి. సో, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మంచి లైఫ్ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.